దొమ్మర కులస్తులను గిరి బాలిజలుగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షుడు చందు జనార్దన్ కడపలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో దశలవారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. బలిజ కాపు వర్గాలకు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా కడపలో బలిజ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దొమ్మర కులస్తులను గౌరవించడాన్ని స్వాగతిస్తామని, అయితే బలిజ పేరు చేర్చడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పేరు మార్పు జీవో రద్దు చేసేదాకా పోరాటం ఆగదన్నారు. రాష్ట్రంలో బలిజ కులం ఒకటే ఉందా, ఇతర కులాలు లేవా, బలిజల పైన ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. 5 కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కక్షపూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఏంది? ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దానికి కారణం బలిజ వర్గాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం బలిజ వర్గాలు. ఆ రోజు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. బలిజ వర్గాలు బలిజల్లో గిరి బలిజని పేరు మీద కలపటానికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.